హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొత్త ఆవకాయ పెట్టేసుకుందాము రండి. ముందుగా ఆవకాయకి తగ్గ కాయలు తీసుకుని శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కాయల్ని ఆరేక చూపిస్తున్న విధంగా కొట్టించుకోవాలి. అవి బాగా తుడుచుకుని ఎక్కడ మట్టి అనేది లేకుండా జీడి కూడా లేకుండా తీసుకుని బాగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్ కానీ గిన్నెలో కానీ 2 గ్లాసెస్ ఆఫ్ ఆవపిండి తీసుకోవాలి. ఎంతైతే ఆవపిండి తీసుకున్నామో అంతే కారం కూడా తీసుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ కారం కూడా వేస్తున్నాము. అలాగే 1 గ్లాస్ ఆఫ్ ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు అండ్ కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అవన్నీ బాగా కలిపేసుకుని ఎక్కడ ఉండనేది లేకుండా మెత్తగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలుపుకున్నాక అందులో కొద్దిగా పప్పు నూనె ఆర్ ఆవకాయ నూనె వేసుకుని మళ్ళీ అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం జాడీలో కూడా వేసుకుని ఉంచుకోవాలి. కొద్దిగా మామిడికాయలు వేసుకుంటూ ఆ మిశ్రమం అంతా మామిడికాయలకి అంటేలాగా బాగా కలుపుకుని కొద్దిగా జాడీలో వేసుకోవాలన్నమాట. ఇదే ప్రాసెస్ మనం మిగిలిన మామిడికాయలకు కూడా రిపీట్ చేయాలి. ఆవకాయ అప్పుడే బాగా అన్నిటికీ ముక్కలన్నిటికీ పిండి అంటి మనకి రుచిగా ఉంటుందన్నమాట. అలాగే మిగిలిన మామిడికాయల ముక్కలకు కూడా కలుపుకుంటూ మధ్యలో కావాలంటే కొద్దిగా నూనె పోసుకుంటూ ఆవకాయ ముక్కలు అనేది వేయాలన్నమాట. తర్వాత లాస్ట్లో పైన కూడా ముక్కలని వేసేసి బాగా గట్టిగా మూత పెట్టి అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ కప్పి ఇలా ముడి కట్టేసుకోవాలన్నమాట. సో దట్ ఎయిర్ అందులోకి వెళ్ళకుండా ఆవకాయ పాడవకుండా ఉంటుంది. ఇలా 3 days వదిలేయాలి. తర్వాత 3 days తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే మా అమ్మమ్మ గారు నాకు మిగిలిన లాస్ట్ అంతా కలిపిన దాంట్లో ఉన్నది నాకు కలిపి ఒక ముద్ద అయితే పెట్టారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కుక్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ చేసేయండి.